ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే రాజీవ్ బ్రతికే ఉన్నాడని అయితే తెలిసిపోతుంది వస్తారా వాళ్ళకి. ఇక కథలో అయితే శైలేంద్ర, ఇప్పటికైనా చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఎక్కడైనా దాక్కో, లేకపోతే మన గురించి బయటపడిపోతుంది, ప్లీజ్ నా మాట విను అని చెప్తుండగా రాజీవ్ వింటాను కానీ ఒక్క కండిషన్ అని అంటాడు. దాంతో ఇక శైలేంద్ర ఏంటి అది అని అడుగుతూ ఉంటే, సరే నువ్వు అన్నట్టుగానే నేను ఎవరికి కనిపించకుండా ఉంటాను ఆ మనోకి శిక్ష పడేంత వరకు, కానీ నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి నా మరదల పిల్లని చూడాలి అని అంటాడు. దాంతో శైలేంద్ర, రే ఏంట్రా నీకు అంత పిచ్చి, అయినా చెప్పాను కదా వసార పైన నీకున్న ప్రేమని కొన్ని రోజులు దాచిపెట్టుకో అని అంటుంటే, నువ్వు ఎన్నన్నా చెప్పు బ్రో, ఒక్కసారి చివరిసారిగా నా మరదలను ఒక్కసారి చూసి ఆ తర్వాత నేను నువ్వు అన్నట్టుగాని ఎవరికి కనిపించనని వెళ్ళిపోతాడు. ఇక శైలేంద్ర వీడికి ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదు. ఒకవేళ వీడు మా బాబాయ్ కంట్లో అలాగే ఆ వస్తార కంట్లో పడితే ఇంకేమన్నా ఉందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార అలాగే మహేంద్ర, అనుపమ ముగ్గురు నెక్స్ట్ డే ఇక మనోని కలవడానికి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారితో మాట్లాడుతుండగా తనకి బెయిల్ దొరకడం కూడా చాలా కష్టం, ఎందుకంటే తనే నేరం చేసినట్టు పక్క ఆధారాలు అయితే ఉన్నాయని చెప్తారు. దాంతో ఇక మనో భయపడుతూ ఉండడంతో అనుపమ తనని భయపడొద్దని వస్తారా, తనని నేను అలా పెంచలేదని అంటుంది. ఇక మనో కూడా నేను భయపడడం లేదు, కానీ శిక్ష పడే ముందైనా మా నాన్న ఎవరో నేను తెలుసుకోలేకపోతున్నాను అని చెప్తూ ఉండగా ఇక వస్తారా దగ్గరగా వెళ్ళి, మనో గారు అసలు మీరే తప్పు చేయలేదు, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది, అలాగే మీరు బయటికి వచ్చిన వెంటనే మీ తండ్రి ఎవరో నేను మీతో చెప్తానని అంటుంది. ఇక మహేంద్ర, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటుండగా, అవును అవును మామయ్య, మనో తండ్రి ఎవరో నేను చెప్తానని అంటుంది. ఇక మహేంద్ర, మనో వస్తారా చెప్పిందంటే ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది, నీ తండ్రి ఎవరో వస్తారా చెప్తుంది, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు, ఎలాగైనా రాజు బ్రతికే ఉన్నాడని నిరూపిస్తామని చెప్పి అంటారు. ఆ తర్వాత ఇంకా శైలేంద్ర ఇంటికి వచ్చి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక నిద్ర కూడా పోకుండా బెడ్రూమ్లో ఆలోచిస్తూ ఉండడంతో ధరణి, ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు పడుకోకుండా, కాఫీ కావాలా అని అంటుంటే, నీకెప్పుడు కాఫీ గోలేనా, అయినా నేనేదో టెన్షన్లో ఉంటే అని అంటాడు. ఏంటండి టెన్షన్ అని అడుగుతూ ఉంటే, ఏం లేదు నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు. ఆ తర్వాత ఇక ధరణికి డౌట్ వస్తూ ఉంటుంది, ఈయన ఇంత టెన్షన్ పడుతున్నాడంటే ఏదో ఉంది, ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నిద్రపోయినట్టయితే యాక్టింగ్ చేస్తుంది. ఇక శైలేంద్ర, ఈ రాజీవ్ వాడు ఒక్కసారి వస్తారని చూసి అండర్ గ్రౌండ్లోకి వెళ్తానన్నాడు, అసలు ఇంతకీ తను దాక్కున్నాడో లేకపోతే బయట తిరుగుతున్నాడో, నేను చేస్తున్నాను మధ్యలో, ఒకసారి వాడికి కాల్ చేసి తెలుసుకుందామని ధరణి పడుకుందా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఇక నిద్రపోతున్నట్టు నటిస్తుంది ధరణి. అది చూసిన ఇక శైలేంద్ర నిద్రపోతున్నట్టుంది అని ఫోన్ తీసుకొని బయటికి వెళ్తాడు. ఇక ధరణి కూడా కళ్ళు తెరిచి, ఈయన ఎవరితో అర్ధరాత్రి ఫోన్ తీసుకొని బయటికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడటానికి అయి ఉంటుందని తను కూడా వెనకాలే కనిపించకుండా వెళ్తుంది. ఇక ఒక్కసారిగా శైలేంద్ర రాజీవ్ కాల్ చేసి రాజీవ్ అని అంటుండగా ధరణి అయితే విని ఒక్కసారిగా షాక్ అవుతుంది, అంటే రాజీవ్ బ్రతికే ఉన్నాడన్నమాట అని. ఇక శైలేంద్ర, రాజీవ్ నువ్వు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయావు కదా అని అంటుండగా, ఇక వెళ్ళాను బ్రో, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, అయినా నా డార్లింగ్ వస్తారని చూసి వెళ్తానని కదా చూశాను, నేను అండర్ గ్రౌండ్లోనే ఉన్నాను అని అంటుండగా, అమ్మయ్య నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, నేను ఇప్పుడు హాయిగా పడుకుంటాను, లేకపోతే నువ్వు ఎక్కడ బయట తిరుగుతున్నావో, ఎవరి కంట్లోనైనా పడతావునని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా, ప్లీజ్ రాజు అతనికి ఇది మనోగాడికి శిక్ష పడేంత వరకు నేను చెప్పినట్టు విను అని మాట్లాడుతుండగా ఇక ధరణి, ఓహో ఇదంతా మీరు ఆడించిన నాటకమా, ఈ విషయం వస్తారకి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ధరణి. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.